ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు ఆపాలి. సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి డిమాండ్. పరవాడ శుక్రవారం తాడి గ్రామంలో ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు ఆపాలని సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గల ల్యాండ్ ఫిల్ విస్తరణ పనుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 50 ఎకరాల్లో ల్యాండ్ ఫిల్ తాడి గ్రామం సమీపంలో సర్వే నెంబర్ 116లో 200 కోట్లలో ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు చేపట్టడం వలన కాలుష్యం మరింత పెరిగి ప్రజలను పొమ్మనకుండా పోయే విధంగా ర్యాంకీ యాజమాన్యం ఈ ల్యాండ్ ఫిల్ పనులు చేపడుతుందని అన్నారు. ఇప్పటికే ఉన్న ల్యాండ్ ఫీల్డ్ వల్ల భూగర్భ జలాలు నాశనమై తాడి గ్రామం కాలుష్య కూరలు చిక్కుకొని అల్లాడుతున్నారని, దీనికి తోడు మరో కాలుష్య కుంపటి పెట్టడం దుర్మార్గమన్నారు. ఈ నెల 30న పరవాడ తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం గ్రామాన్ని తరలించాలని, గ్రామాన్ని తరలించకుండా ల్యాండ్ ఫీల్డ్ విస్తరణ పనులు చేపట్టడం మరో కాలుష్య కుంపటిని ప్రజలపై పెట్టడమేనని అన్నారు. పైల కృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారంగా గ్రామాన్ని తరలించారని, ప్రజల నెత్తిపై కాలుష్యం పెట్టొద్దని, పరవాడలో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం కాదు, తాడి గ్రామంలో నిర్వహించండి దమ్ముంటే అని హెచ్చరించారు. తాడి గ్రామ నాయకుడు జి మాధవరావు మాట్లాడుతూ గ్రామాన్ని తరలించకుండా ల్యాండ్ ఫిల్ పెడితే తాడి ప్రజలంతా అడ్డుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫైడిరాజు, రమణ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు ఆపాలి. ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు ఆపాలి. ప్రజల్ని కాలుష్య కుంపట్లో నెట్టొద్దు. ప్రజల్ని కాలుష్యం నుండి కాపాడాలి అనుకొని 116 సర్వే నెంబర్లో రామ్కి యాజమాన్యానికి, డెవలపర్కి ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులకి 50 ఎకరాలకి 200 కోట్ల రూపాయలతో ల్యాండ్ ఫిల్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసి 50 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. దానికోసం పబ్లిక్ హియరింగ్ ఈ నెల 30వ తేదీని పరవాడ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పబ్లిక్ హియరింగ్ని, అలాగే ఈ ల్యాండ్ సేకరణని, ఇక్కడ పెట్టే ల్యాండ్ ఫిల్ని పూర్తిగా గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది గమనించి ప్రభుత్వం వెంటనే ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు ఆపాలా. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నటువంటి ల్యాండ్ ఫిల్ వల్ల ఏదైతే విస్తరణ కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ విస్తరణ చేశారు. దీనివల్ల అప్పుడు భూగర్భ జలాలు నాశనం అయిపోయాయి. తాడి గ్రామ ప్రజలు తీవ్రమైన కాలుష్య కోరల్లో నెట్టివేయబడ్డారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చాడు ఈ గ్రామాన్ని తరలిస్తామని. తీవ్ర స్థాయిలో కాలుష్యం ఉందని నిర్ధారించారు, కానీ గ్రామాన్ని తరలించలేదు. మరోసారి ఇక్కడ మరో కాలుష్య కుంపటిని పెట్టాలని ఇక్కడ ప్రతిపాదనలు చేశారు. తాడి గ్రామాన్ని ఆనుకొని సుమారు 50 మీటర్లు కూడా లేకుండా గ్రామానికి ల్యాండ్ ఫిల్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. రామ్కి యాజమాన్యానికి 50 ఎకరాలు కేటాయిస్తూ 116లో చేశారు. ఈ ప్రతిపాదనలు తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికే కాలుష్య కోరల్లో నెట్టివేయబడ్డ గ్రామాన్ని తరలించకుండా ఈ రకంగా ల్యాండ్ ఫిల్లు పెట్టడం అనేటువంటిది సరైనది కాదు. ఈ మండలం మొత్తానికి మరో కాలుష్య కుంపటిని పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఈ కాలుష్య కుంపటిని ఏదైతే పెట్టారో దీన్ని వెనక్కి తీసుకోవాలని, ఈ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలనేసి మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం. ఈ పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ల్యాండ్ ఫిల్లింగ్ పెడుతున్నారు. ల్యాండ్ ఫిల్లింగ్ కాదు, ఏది పెట్టుకోండి, మా ఊరు అర్జెంటుగా తరలించేసి మీది ఏ పైపు లైన్ ఎట్టుకుంటారో ఎట్టుకోండి. లేకపోతే ఇప్పుడు పెట్టారనుకో, అది పెట్టినంటే మాకు వెంటనే వాటర్ కానీ గేటర్ కానీ ఏమి ఉండదు, మొత్తం అంతా పొల్యూషన్ అయిపోద్ది. ఈ పక్కన ఎట్టేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ ఫిల్లింగ్ కానీ మా ఊరు తరలించుకుంటా ల్యాండ్ ఫిల్లింగ్ అయితే ఇక్కడ ఆపిలింగ్ కూడా జరుగుతుంది. మా ప్రజలు కూడా అక్కడే నిర్ణయ దర్శ చేసుకొని ఇక్కడే ఉంటాం. ఎట్టి పరిస్థితులు అట్లేము. మా ఊరు తరలించి మీరు ఏదైనా ఎట్టుకుంటారో ఎట్టుకోండి. దానికి మీ సీఎం గారికి వాళ్ళందరికీ మేము విజ్ఞానం చేస్తున్నాం. మా ఊరు తరలించమని మేము కోరుతున్నాం. తరలించేసి మీరు పైపు లైన్ కాదు, మొత్తం అంతా ఏది పెట్టుకుంటారో పెట్టుకోండి. అప్పుడు దాకా ఇక్కడ పెడితే మేము ఒప్పుకోము. మా ఊరు గ్రామం మొత్తం అందరు కలిసి ఇక్కడే నిరాదీక్ష చేసుకుని ఉంటాం అని మేము. తాడి గ్రామాన్ని తరలించడం పోగా ఇప్పుడు మరో కొంపట తీసుకొచ్చి ల్యాండ్ ఫిల్ ఏమో మాకు 116 సర్వే నెంబర్లో పెట్టి ఉన్నారు. దాని చేత ఈ గ్రామ ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గ్రామంలో సర్వే చేసి గ్రామంలో పెట్టకుండా ఎక్కడో ఎంఆర్ హౌస్లో పెట్టి మా ప్రజల తరఫున సర్వే చేయించి అక్కడ పెడతా ఉంటున్నారు. కానీ ఇక్కడ పెట్టుంటే దీని సంగతి మేము చూస్తాము. అంతేగాని ఎక్కడో ఎంఆర్ హౌస్లో పెట్టి గ్రామం తాలూకా ఉద్దేశాలు కనుక్కోకుండా ఎంఆర్ హౌస్లో పెట్టి వీళ్ళేమో చేయడానికి చూస్తున్నారు. దయచేసి మాత్రం సీఎం గారు చెప్పిన వాగ్దానం ప్రకారం మా గ్రామాన్ని వెంటనే తరలించి మీరు ల్యాండ్ బిల్ పెట్టుకున్నా సరే మా గ్రామం తరఫున ఎటువంటి ఇబ్బంది లేదు. దయచేసి మాత్రం ఈ యొక్క ప్రతిపాదన ఆపాలని మా గ్రామ ప్రజల తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.